అయితే ఇక్కడ ఒక మాట చెప్తానండి. మనం శక్తి అనే మాట వాడాను గదా! నాకు తెలిసినంత నా అనుభవంలో నేను చూస్తుంది మాత్రము శక్తి కంటే ప్రధానంగా భక్తి ఉండాలి, మనస్సు ఉండాలి. ఇది ఉంటే మాత్రము మన శక్తితో పని లేకుండానే మన స్వామి కోసం పరితపిస్తూ ఉంటామండి. నాకు ఈ మధ్యన విరాళాల కోసం తిరుగుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఒక సత్యం నాకు బోధపడిందండి. నేను బజారంబడి వెడుతూ ఉంటే గనక ఒక ఆవిడ ఒక రేకుల షెడ్‌లో నివసిస్తూ ఉంటుంది. ఆవిడ గుడికి కూడా వస్తూ ఉంటారు. గుడిలో పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఆవిడ నేను వస్తుంటే గమనించి, "స్వామి ఒక్క నిమిషం ఆగండి" అని చెప్పని ఆపి మాట్లాడాలని చెప్పి ఆపిందనమాట. ఆపి ఏంటమ్మా అని చెప్పినంటే గనక, "స్వామి మీరేదో దేవాలయంలో పునర్నిర్మాణం చేయబోతున్నారట కదా! అది వీడియోస్ కూడా ఫోన్‌లో నేను కూడా చూశాను. కనుక ఆ పునర్నిర్మాణంలో మరి ఎట్లా చేయాలండి? విరాళం ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఏంటి?" అని అడిగింది. అడిగేసరికి నాకు ఆవిడ పరిస్థితి బాగా తెలుసు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ఆవిడ. వారు దంపతులు కూడా చాలా తక్కువ జీతం మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారి నెలసరి ఆదాయం కూడా చాలా తక్కువ. అప్పటికే గుళ్ళో పూజలు పాపం ఏదో కష్టపడి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి చిన్న స్థితిలో ఉన్న వాళ్ళని గురించి మనం ఏ ఇబ్బంది పడతాంలే అని చెప్పేసని, "అమ్మా నీ వీలుని బట్టి చేయలేదు. నీకు తోచిందేది పర్వాలేదు" అని చెప్పినట్టు నేనేదో సర్ది చెప్పబోయాను. చెప్పబోయేసరికి ఆవిడ ఒక్క మాట చెప్పారండి. "లేదు లేదు స్వామి, నేను స్వామికి ఏదో చేద్దామనుకున్నాను. మీరు ఈ పునర్నిర్మాణం గురించి పోయిన సంవత్సరం శ్రీరామనవమికి మీరు అనౌన్స్ చేశారు గుడిలో నేను విన్నానండి. అంటే మనకి యాక్చువల్‌గా ప్లాన్ అప్పుడొచ్చింది, అప్రూవల్ అయింది. ఏదైతే పునర్నిర్మాణం చేద్దాం అనుకుంటున్నామో కండరాతోటి ఆ ప్లాన్ అప్పుడు అప్రూవల్ అయింది. బడ్జెట్ ఇప్పుడు అప్రూవల్ అయింది. సంవత్సర కాలం మధ్యలో పట్టింది. మీరు ఆ రోజు అనౌన్స్ చేసి ఈ గుడి ఇట్లా నిర్మాణం చేయబోతూ ఉన్నాం. అందరూ సహకరించాలని మీరు కోరారు. ఆ రోజునే నేను మనసులో పెట్టుకున్నాను. ఈ స్వామికి ఏదైనా విరాళగ్రస్తంగా ఇవ్వాలి అనుకున్నాను. నా స్థితి ఇంత గొప్పది కాదు కాబట్టి నేను ఆ రోజునే ఈ స్వామికి విరాళం కోసంగా ప్రత్యేకంగా నాకున్న సౌకర్యంలో నెలకు ఒక 5,000 చిట్టిబాట కడదామనుకున్నానండి. కట్టుకుంటూ వచ్చానండి. స్వామిని ఒక మాట కోరుకున్నాను. స్వామి నాకు కాస్త సమయం ఇస్తే గనక ఈ చిట్టిబాట మొత్తం పూర్తి చేస్తే సంవత్సరం కాలానికి అని చెప్పారంటే గనక సుమారుగా 12,000, 60,000 దాకా వస్తాయి. కాబట్టి ఆ డబ్బులు మొత్తం నీకే ఇచ్చేసేస్తాను. ఒకవేళ గనక నువ్వు మధ్యలోనే అనౌన్స్‌మెంట్ చేసి డబ్బులు కావాలి అంటే ఎంత వస్తే అంతే నీకు ఇచ్చేస్తాను స్వామి. కాస్త నాకు అనుగ్రహించు. అవకాశం ఇస్తే గనక పెద్ద అమౌంటే ఇస్తానని చెప్పి అనుకున్నాను. అదేంటో గాని నా పాట పూర్తయి డబ్బులు ఇంటికొచ్చినాయి పొట్లం కట్టు కూర్చున్నాను. మీరు కరెక్ట్‌గా వచ్చి ఈ ప్లాన్ గురించి అనౌన్స్‌మెంట్ అయిందనే విషయం తెలియజేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. అయితే డబ్బులు నేను అకౌంట్‌లో ఎలా వేయాలో తెలియదు స్వామి. కాస్త నాకు మీరు నిలబడి కాస్త ఆ డబ్బులు అకౌంట్‌లో వేయించండి. దేవుడికి నేను సంపాదిద్దాం అనుకున్నానని చెప్పిందండి. నాకొక్కసారి ఆ మాట వినేసరికి గూస్ బంప్స్ వచ్చేసినాయండి. వెంట్రుకలు లెక్కపొడుచుకున్నాయి. ఎందుకంటే ఇందులో చాలా సత్యం ఉంది. ఆవిడకి చాలా తపన ఉంది దేవుడికి ఇవ్వాలనే విషయం గురించి. అంతకన్నా గొప్ప శక్తి గలవారు చాలామంది నిత్యము గుడికొచ్చేవారు ఈ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత అసలు ఆ మొహం చాటేస్తూ ఉన్నారు. వాళ్ళు కోట్ల కోట్ల ఐశ్వర్యవంతులు. కానీ చందాలు ఇవ్వడానికి లేదా ఈ గుడి విరాళాలు ఇవ్వడానికి మనస్కరించక మొహం చాటేస్తూ ఉన్నారు.